హాయ్ గాయ్, ఫైనల్ గా చెరువు పట్టినందుకు నాకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఈ వీడియోలో అయితే చెప్పేస్తున్నాను. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ సీడ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. నేను 1,00,000 సీడ్ అయితే తెచ్చుకున్నాను. 1,00,000 సీడ్ కి నాకు 30,000 అయితే ఖర్చు అయింది. ఈ 1,00,000 సీడ్ కి మనకి అడిషనల్ గా 70% బోనస్ అయితే ఇచ్చారు. మొత్తం మన చెరువులో 1,70,000 సీడ్ అయితే పడింది అనమాట. తర్వాత ట్రావెలింగ్ కి చెరువు దగ్గర నుంచి హ్యాచరీ దగ్గర రావడానికి, హ్యాచరీ దగ్గర నుంచి చెరువు దగ్గర రావడానికి నాకు ట్రావెలింగ్ కి 7,000 అయితే ఖర్చు అయింది. నెక్స్ట్ మెడిసిన్ కి ఇంట్లో ప్రోబయోటిక్, మినరల్, గట్ ప్రోబయోటిక్, స్పెర్లినా, విటమిన్స్ ఇవన్నీ కూడా కలిపి చెప్పేస్తున్నాను. నాకు మెడిసిన్ కే టోటల్ గా 15,000 అయితే ఖర్చు అయింది. నెక్స్ట్ కరెంట్ బిల్లు ఈ 2 ఏరియాలకి నాకు 51 డేస్ కి 13,500 అయితే ఖర్చు అయింది. తర్వాత అసలైన ఖర్చు మాక్సిమం ఫీడ్ కే 70% పైన ఖర్చు అయిపోయింది. నేను 2 రకాల ఫీల్డ్ అయితే వాడాను. ఆ 2 కూడా గ్లోబల్ వాల్వే. ఒకటి మ్యారీగోల్డ్ ఫీడ్, ఇంకోటి స్ప్రింటెల్లాస్ ఫీడ్. మ్యారీగోల్డ్ ఒక్క ఫీడ్ బ్యాగ్ వచ్చి 2,050 రూపీస్ అయితే పడింది. స్ప్రింటెల్లాస్ ఒక్క ఫీడ్ బ్యాగ్ వచ్చి 1,670 రూపీస్ అయితే పడింది. మ్యారీగోల్డ్ ఫీడ్ బ్యాగ్స్ నేను 30 అయితే వాడాను. ఈ 30 ఫీడ్ బ్యాగ్స్ కి 61,500 అయితే ఖర్చు అయింది. స్ప్రింటెల్లాస్ ఫీడ్ బ్యాగ్స్ నేను 43 అయితే వాడాను. ఈ 43 ఫీడ్ బ్యాగ్స్ కి 71,810 రూపీస్ అయితే పడింది. నేను టోటల్ 73 ఫీడ్ బ్యాగ్స్ అయితే వాడాను. ఈ 73 ఫీడ్ బ్యాగ్స్ కి 1,33,300 అయితే ఖర్చు అయింది. తర్వాత చెరువు హార్వెస్ట్ చేయడానికి నాకు వల్లాగించడానికి 10,000 అయితే ఖర్చు అయింది. ఇప్పుడు టోటల్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే సీడ్ కి 30,000 అయితే ఖర్చు అయింది. ట్రావెలింగ్ కి 7,000 అయితే అయ్యింది. మెడిసిన్ కి 15,000 అయితే అయ్యింది. కరెంట్ బిల్ కి 13,500 అయితే అయ్యింది. ఫీడ్ కి 1,33,300 అయితే అయ్యింది. వల్లాగడానికి 10,000 అయితే ఖర్చు అయింది. ఇది మొత్తం టోటల్ చూసుకుంటే 1,95,300 అయితే ఖర్చు అయింది. నేను 90 కౌంట్ లో అయితే చెరువును హార్వెస్ట్ చేశాను. నేను చెరువు పట్టినప్పుడు 90 కౌంట్ 220 రూపీస్ అయితే ఉంది. నాకు దొరికిన మెటీరియల్ మొత్తం 1792 కేజీస్ అయితే దొరికింది. 1792 ఇంటూ 220 రూపీస్ అంటే 3,94,240 రూపీస్ అయితే వచ్చింది. దీంట్లో నేను ఇన్వెస్ట్ చేసిన మొత్తం తీసేస్తే 1,98,900 అయితే మిగిలింది అనమాట మనకు ప్రాఫిట్. ఈ 51 డేస్ కి చెరువు చేస్తే ప్రాఫిట్స్ ఎలాగే ఉంటాయా అంటే, మన లక్ బాగుంటే మనకి డబుల్ రావచ్చు, మనకి ట్రిపుల్ కూడా రావచ్చు. దరిద్రం వెంటాడిందంటే మనకి పెద్ద పక్క కూడా రావచ్చు. అదే వేరే విషయం అండి. సారీ అదే పెద్ద విషయం. ఫైనల్ గా ప్రాఫిట్ వీడియో అయితే పెట్టేశాను. ఇంకా నన్ను తిట్టుకోవద్దు. ఈ రోజుకి ఇంతే. టాటా, బాయ్ బాయ్.